సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. 3 వారాల క్రితం ఏబీవీ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులిచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్ట విరుద్దమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఏబీపై విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తనకు పెండింగ్ ఉన్న జీతభత్యాలు, పోస్టింగ్ కోసం ఏబీ ఎదురు చూస్తున్న సమయంలో ఆయనపై రెండోసారి సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని క్యాట్ తోసిపుచ్చింది. ఇప్పుడు క్యాట్ ఉత్తర్వుల్ని హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో రేపు రిటైర్ అవుతున్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో ఆయనకు యథావిధిగా రిటైర్మెంట్ ప్రయోజనాలు లభించనున్నాయి. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. వైశాలి, సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం అంటే ఇవాళ పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఇవాళనే పదవి విరమణ చేయనున్న సందర్భంగా మరోసారి అంటే ఇవాళ పోస్టింగ్ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు కూడా అంటే ఛార్జ్ తీసుకొని ఉన్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం కూడా ఆయన పదవి విరమణ చేయనున్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే ఏపీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టిందని చెప్పుకోవాలి. ఆ వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ ను మళ్ళీ ఆశ్రయించాడు. అప్పుడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటే ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా 5 ఏళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి పదవి విరమణ రోజు ఇవాళ విధుల్లో చేరనున్నారు. వైశాలి. రైట్. అయితే ఏబీ వెంకటేశ్వర స్పందన ఏంటి కోర్టు తీర్పుపై? అంటే ఇవాళనే అంటే ఆయనకు న్యాయం జరిగింది అనేది కూడా ఆయన చెప్తున్న ప్రకారము అంటే ధర్మం గెలిచిందని చెప్పేసి కూడా ఆయన ఓవైపు కూడా ఆయన దగ్గర ఉన్న సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టు మనకు వచ్చిన సమాచారం. అంటే ఇవాళ ఆయన పదవి విరమణ చేయనున్నారు. తర్వాత ఒకవేళ మళ్ళీ కూడా గవర్నమెంట్ కూడా వస్తే తర్వాత మళ్ళీ ఆయన విధుల్లోకి కూడా తీసుకునే అవకాశం ఉందనేది కూడా మనకున్న సమాచారం. బచ్చాలి.